ప్రత్యేకమైన స్థానం వచ్చింది సన్మానిస్తున్న ఆర్కే అన్న గారికి ప్రత్యేకమైన అభినందనలు. నుంచి అప్డేట్లో ఉంటారు ప్రతి విషయంలో. లాయర్ సుధాకర్ గారు కూడా ఇప్పుడు లాయర్ వృత్తిలో పనిచేస్తున్నారు. వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తమ్ముడికి రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘానికి ఈరోజు ఇచ్చేసిన అభిమానులకు ప్రింట్ మీడియా సభ్యులకు ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్ర అభిమాన సంఘ నాయకులు ఈ సమావేశానికి వచ్చారు. ఈ సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే ఏప్రిల్లో ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి. జనసేన పార్టీని మరియు జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపించాలని ఒక బలమైన విశ్వాసంతో ఒక తీర్మానాన్ని 13 జిల్లాల్లో ఉన్న అభిమానులంతా ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయానికి కట్టుబడి ప్రతి ఇంటికి జనసేన నినాదాన్ని గాజు గ్లాసును తీసుకుపోవాలని కార్యాచరణ రూపొందించుకున్నాం. అంతేకాకుండా ఈరోజు 2014లో పనిచేసిన పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఈరోజు కొంతమంది మౌనంగా ఉన్నారు. వాళ్ళు కూడా కలిసి వాళ్ళు కూడా జనసేన పార్టీ వైపు తీసుకుపోవడానికి ఒక కార్యాచరణ రూపొందించాం. అంతేకాకుండా రేపు జరగబోయే ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ గారు 175 స్థానాల్లో ఎవరు బలపరిచినా, మళ్ళీ చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు 175 స్థానాల్లో ఎవరిని బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపించుకున్న దానికి అభిమానులు పూర్తి బాధ్యత తీసుకుంటారని సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈరోజు రేపు జరగబోయే ఎలక్షన్స్ లో ప్రతి ఒక్క అభిమాని ఒక సైనికుడిగా పనిచేస్తారు. ఈరోజు మేము ఏమి ఆశించట్లేదు, పదవులు ఆశించట్లేదు, ఏమి ఆశించట్లేదు. 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏం పదవులు లేవు. మేము పనిచేస్తుంది పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికే. మా చివరి శ్వాస వరకు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవడమే మా ధ్యేయంగా పనిచేస్తామని ఈ సందర్భం తెలియజేస్తూ, భవిష్యత్ కార్యాచరణ కూడా విజయవాడ ప్రాంతాల్లో ఒక సమావేశాన్ని పెట్టుకొని రూట్ ప్లాన్ ఏ విధంగా ఏ నియోజకవర్గాలకు వెళ్ళాలి, ఏ నియోజకవర్గాల్లో సమావేశాలు పెట్టాలనేది కూడా తెలియజేస్తామని సందర్భం తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈ మధ్య 2 రోజుల క్రితం మన రాష్ట్రంలో మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం ఎంతో ఆనందకరం. ఎందుకంటే సేవలు నేర్పించిన వ్యక్తి ఒక మహోన్నత వ్యక్తి. ఆ వ్యక్తి రక్తదానం, అదేవిధంగా ఐ బ్యాంక్, ఇటువంటి ఎన్నో చేసిన కార్యక్రమాలు, ఆ ద్వారా ఇటువంటి మహత్తరమైన అవార్డు రావడానికి ఆయనకి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా నెల్లూరులో ఉన్న వెంకయ్య నాయుడు గారు రాష్ట్రపతి గారికి కూడా, మాజీ రాష్ట్రపతి గారికి కూడా రావడం అనేది చాలా గొప్ప విషయం. ఉపరాష్ట్రపతి గారికి వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం తరఫున మా తరఫున మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. బండెట్టి చంద్రు, గుంటూరు జిల్లా పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం అధ్యక్షుడు. ఈ సమావేశానికి కారణం మన టోనీ బ్రదర్ చెప్పారు. రేపు పవన్ కళ్యాణ్ గారు 175 స్థానాలలో ఎవరిని ఒత్తులో భావం అవ్వచ్చు, లేదంటే వ్యక్తిగతంగా అవ్వచ్చు, జనసేన నుంచి అవ్వచ్చు, ఎవరినైతే అభ్యర్థులుగా ప్రకటిస్తారో వారికి పూర్తిగా అభిమాన సంఘాల నుంచి ప్రతి ఒక్కరు కూడా పనిచేసి వారి విజయానికి కృషి చేసే విధంగా మేమందరం కూడా ఒక కార్యాచరణ చేసుకుంటున్నాం. అలానే నిన్న జరిగిన పద్మవిభూషణ్ అవార్డుల్లో గ్రహీత మన మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా ఈ సమావేశం నుంచి వారికి అభినందన తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ అభిమానికి మేము ఒకటే సూచిస్తున్నామండి, గతంలో జరిగిన పొరపాట్లు కానీ ఏదైనా అవని ఆ నియోజకవర్గాల్లో నాయకుల యొక్క వ్యక్తిగత వాళ్ళ యొక్క వీటి వల్ల కొంతమంది బాధపడి చాలామంది దూరంగా ఉన్నారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం అలాంటి వ్యక్తులందరూ కూడా తీసుకువచ్చి ప్రతి ఒక్కరు కూడా
జనసేన పార్టీకి బలంగా పనిచేసే విధంగా మేము కార్యాచరణ రూపం చేసుకుంటున్నాము. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి త్వరలో మేము కలిసి వారిని మేము జరగబోయే ఎన్నికల్లో మేము ఎలా చేస్తాం ఏంటి అనేది రెండో సమావేశం గుంటూరు విజయవాడ ప్రాంతాల్లో పెట్టాలనుకుంటున్నాం. ఆ రోజు మిగతా కార్యాచరణని నిర్ణయించి తెలియజేస్తాం. జై పవన్ కళ్యాణ్, జై జనసేన.